నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చొండి గ్రామంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కార్ని గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ అవినాష్ కుమార్ హెచ్చరించారు. యువతి గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాత్రి గస్తీ పర్యవేక్షించారు. పట్టణంలో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలను ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని అన్నారు. పర్యవేక్షణలో భాగంగా వివిధ ప్రదేశాలు సందర్శించారు. అలాగే దొంగతనాల నివారణకు చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి పట్టణ సిఐ బివి చలపతి వారికి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం కే బుడిగిపండ్లి గ్రామంలో డిగ్రీ కాలేజీ 42వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి హాజరయ్యారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందడుగు వేస్తుందని వారు తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, పెనుగొండ డీఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. పాపిరెడ్డిపల్లిలో గ్రామంలో గత నెల 30న ఉదయం 10 గంటలకు అదే గ్రామానికి చెందిన ఆదర్శ్ నాయక్, మనోజ్ నాయక్ మధ్య ఘర్షణ జరిగిందని ఎస్పీ తెలిపారు. గుడికి వెళ్లి వస్తుండగా కుబర కులానికి చెందిన కుబర లింగయ్య మధ్య గొడవ జరిగిందన్నారు. ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి గొడవ జరగగా లింగయ్య అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు హత్యగా నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ అన్నారు. 2024-25 నగరపాలిక సంస్థ రివైజ్డ్ బడ్జెట్ 2025-26 బడ్జెట్ అంచనాలను ఆమోదించినట్లు ఇన్ఛార్జ్ మేయర్ షజీలా తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం చర్చల అనంతరం బడ్జెట్ ఆమోదించినట్లు ఆమె అన్నారు. కూటమి కార్పొరేటర్లు ఈ బడ్జెట్ ఆమోదించాక వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకించినట్లు తెలిపారు. నగరపాలిక సంస్థ సొంత నిధులు 187 కోట్ల అన్ని డివిజన్ల అభివృద్ధి ఉపాలకు ఉపయోగిస్తామని టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవేలమాడి రవీంద్ర అన్నారు. తమ కూటమి ప్రభుత్వాలు అందరూ రివైజ్ బడ్జెట్ 2025-26 బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ములుగు జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మంగపేట మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పడ్డాయి. ఏటుగూరు నాగారం, తాడ్వాయి రోడ్డుపై భారీగా విరుచుకుపడ్డాయి. రోడ్లపై చెట్లు విరుచుకుపడడంతో పోలీసులు సహాయక చర్యలు అందించారు. అకాల వర్షం కారణంతో భారీగా వరదలు రావడంతో రైతుల కల్లాల వద్ద పరుగులు తీశారు. ఆరబోసిన మిర్చి ధాన్యం తడిసిపోవడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగపర్తి గ్రామంలో మోత్కూరు, అడ్డకూడూరు మండలాల్లో మద్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఎమ్మెల్యే మందుల సావెల్ ప్రారంభించారు. ఈ తర్వాత సన్నబియ్యం పంపిణీ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇంట్లో సన్నబియ్యం వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే భుజించారు. భోజనం పెట్టిన ఆడపడుచుకు కృతజ్ఞతగా నూతన వస్త్రాలు అందజేశారు. కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మియాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ 600 వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహాచలం ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందగా మరొక తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాల్ ట్యాక్స్ ఏరియాలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. బాధితులు 7 ఇంట్లో 14 తులాలు, సుధాకర్ ఇంట్లో 5 తులాల బంగారం, కిలోన్నర వెండి, 20,000 నగదు, 4 బైకులను దుండగులు దొంగలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షం కారణంగా మహబూబాబాద్ నుంచి కేసముద్రం వెళ్లే దారిలో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు అంతరాయం కలుగుతుందని పోలీసులు తెలిపారు. దీంతో జేసీబీ సహాయంతో చెట్లను తొలగించిన పోలీసులు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రామయ్య కాలనీలో నివాసం ఉండే భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో వర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతి చెందారు. మృతుడి అక్క రుద్రవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం డంగభద్ర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన పల్లు సీతమ్మ అనే మహిళ వడదెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి పనుల వద్ద టెంట్లు, తాగునీరు లేవని ప్రభుత్వం స్పందించి టెంట్లు, త్రాగునీరు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు కోరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని అంబేద్కర్ కాలనీలో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సన్నబియ్యం సంపక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పారా సీతమ్మ హాజరయ్యారు. రాష్ట్రంలో పేదలకు ధనికులు తినే బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. దేశ చరిత్రలోనే అరుదైన పథకం అన్నారు. రానున్న రోజుల్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు 9 రకాల నిత్యావసర సరుకులు అందించే విధంగా ప్రభుత్వం యోచిస్తోందని సీతయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గాల్ మండలం కేంద్రంలోని అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను గౌరారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల వద్ద నుండి ఒక పిస్టల్, 30 బుల్లెట్లు, 4 పెర్సల్ స్ప్రే బాటిల్స్, ఒక నకిలీ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ నాయకుల కుంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమ వీరయ్యకు బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ బైక్ ర్యాలీలో పలు గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.